ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ముందుగా స్త్రీలకు ఎక్కువగా పిరుదుల భాగము తొడల భాగం ఉంటుంది. ఈ రెండు భాగాల్లో కొవ్వుని కరిగించడానికి, అట్లాగే జబ్బలు స్లిమ్గా అవటానికి, అక్కడ లూజ్ అయిన చర్మం టైట్ అవటానికి అద్భుతంగా ఉపయోగపడే స్కై సైక్లింగ్. మామూలుగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి, మడాల నొప్పులు ఉన్న వారికి కూడా వాటి మీద బరువు పడకుండా సింపుల్గా మంచి వ్యాయామం ఇది. ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు చూడండి, చేతులు ఎలా బాగా కదులుతున్నాయి అంటే జబ్బలకి ఫ్రోజన్ షోల్డర్ రాకుండా గూడు భాగం మంచి దృఢంగా బలంగా కండరాలన్నీ అవటానికి, తొడలు, పెక్కలు, సీటు భాగం, కాళ్ళ భాగంలో పేరుకున్న కొవ్వు మగవారితో పోలిస్తే స్త్రీలకు ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని తగ్గించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎంతసేపు నొప్పి వస్తే అంతసేపు మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. ఇట్లా స్ట్రెయిన్ అయినప్పుడు ఆపేస్తారు. మరి డ్రెస్ ఉన్నవారు చేస్తారు, అన్ని వ్యాయామాలకు డ్రెస్ కావాలనుకుంటారేమో. ఇంట్లో ముసలివారు సైతం శారీస్ కట్టుకున్న స్త్రీలు చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడబోయేది సీటెడ్ పుల్లర్. ఇది అసలు గూడు భాగం ఎప్పుడు ఫ్రోజన్ షోల్డర్ సమస్య రాకుండా ఉండటానికి, అట్లాగే చంకల భాగంలో జబ్బ చుట్టూరుండే కొవ్వుని కరిగించడానికి, అట్లాగే ఈ భాగంలో షేప్ మంచిగా రావటానికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మన చేతులతో మన బరువునే పైకి లిఫ్ట్ చేయాలి, పుల్ చేయాలి, మళ్ళీ దింపేస్తాం, మళ్ళీ పుల్ చేయాలి. అందుకని వెయిట్ ఎంత ఎక్కువ ఉంటారో వాళ్ళకంత శ్రమ ఎక్కువ అవుతుంది. అందుకని ఇప్పుడు చూడండి, మోకాళ్ళ మీద బరువు పడకుండా, పాదాల మీద బరువు పడకుండా, నొప్పులు బాగా ఉండి ఇబ్బంది పడేవారు ముసలివారు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ గ్రీన్ జిమ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు సీటింగ్ పుల్లర్ ఎలా చేయాలో చూస్తాం కదా. స్టాండింగ్ పుల్లర్ ఇంకొక రకంది నేనే స్వయంగా చేసి చూపించబోతున్నాను. పెద్ద వయసు వారు, బరువు ఎక్కువ ఉన్నవారు చేయటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన బరువు మొత్తాన్ని మన చేతులతో లిఫ్ట్ చేయాలి. నేను 56 కేజీలే కదా, ఎంత సులభంగా లెగుస్తుందో చూడండి నా బరువు పైకి. దీనివల్ల మగవారికి మంచిగా షేపు వి షేప్లో రావటానికి, చంకల కింద మంచి మజిల్ ఫార్మేషన్ రావటానికి, ఈ భాగంలో మంచి షేప్ రావటానికి, జబ్బలకు కూడా ఇక్కడ మంచి కర్వ రావటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ స్టాండింగ్ పుల్లర్.